గ్రద్ద పిచ్చుక పోటీ. అనగనగా ఒక చిట్టడవిలో గ్రద్ద ఒకటి ఉండేది. దానికి చాలా పొగరు. తాను మహాబలవంతుడినని, తను ఎగిరినంత ఎత్తులో ఎవ్వరూ ఎగరలేరని ఎప్పుడూ మిడిసిపడుతూ ఉండేది. దాంతో అవసరం ఉన్నా లేకున్నా ప్రతి పక్షిని హేళన చేస్తూ మాట్లాడేది. ఓ రోజు గ్రద్ద ఏమీ ఉబుసుపోక ఖాళీగా కూర్చుని తనకు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకను ఆపి, పిడికెడు కండ కూడా లేదు, కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు, చూస్తే నా కళ్ళ ముందు ఏదో పురుగు గెంతినట్టుగా ఉంది అని వేళాకోలమాడింది. ఆ మాటలకి పిచ్చుకకి చాలా కోపం వచ్చింది. నేను నీలా ఆకాశంలో ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది అన్నదది. ఓహో అలాగా, అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అన్నది గ్రద్ద విక్కిరిస్తూ. పోటీకి పిచ్చుక ఒప్పుకుంది. వెంటనే పోటీ ఏంటో చెప్పమన్నది గ్రద్ద. ఇక్కడి నుండే మనం ఎగిరే పోటీ మొదలు పెడదాం. ఆ దూరంగా కనిపిస్తున్న జడల మర్రి చెట్టుని దాటుకుని మళ్ళీ ఇక్కడికి ముందు వచ్చిన వాళ్లే విజేత అన్నది పిచ్చుక. దానికి గ్రద్ద సరేనంది. అసలే గ్రద్ద మాయలు మారది. అందుకే అక్కడ చుట్టుప్రక్కల చెట్ల మీద ఉండే పక్షులన్నీ న్యాయ నిర్ణేతలుగా ఉంటామన్నాయి. పందెం మొదలైందో లేదో పిచ్చుక తుర్రున ఎగురుకుంటూ వెళ్లిపోయింది. గెలుపు ఎలాగూ తనదే అన్న ధీమతో ఉన్న గ్రద్ద ఎలాంటి తొందర లేకుండా తన బలమైన రెక్కలను విదిల్చుకుని పోటీలోకి దిగింది. అవి రెండూ చెట్ల మధ్య నుండి ఎగరసాగాయి. అయితే జడలమర్రి చెట్టు చాలా పెద్దది. అది లెక్కలేనన్ని ఓడలతో బాగా దట్టంగా ఉంది. గ్రద్ద చాలా వేగంగా ఏమాత్రం ఆలోచించకుండా మర్రి చెట్టులోకి దూసుకెళ్లింది. దాంతో రెక్కలు రెండు సన్నటి ఓడల మధ్య చిక్కుకుపోయాయి. అది ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక బాధతో అల్లాడిపోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది. తర్వాత పిచ్చుక కోరిక మేరకు మిగిలిన పక్షులన్నీ వచ్చి ఓడలని మెల్లగా తొలిచి వాటిలో చిక్కుకున్న గ్రద్దని కాపాడాయి. ప్రకృతిలో అందరూ సమానమేని తెలుసుకున్న గ్రద్ద ఆనాటి నుండి ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. అడవిలోని అందరితో కలిసిమెలిసి జీవించింది. సింహంలా మారిన కుక్కపిల్ల. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సాధువు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఎవరు ఏ సాయం కోసం వచ్చినా కాదనకుండా చేసేవాడు. ఆయన మంచితనాన్ని అడవిలో ఉన్న జంతువులు కూడా గమనించాయి. రోజూ రకరకాల జంతువులు ఆశ్రమానికి వచ్చి హాయిగా ఆడుకుంటూ ఉండేవి. క్రూర జంతువులు కూడా మిగిలిన జంతువులతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ సాధువు ఉంటున్న ఆశ్రమానికి ఎక్కడి నుంచి వచ్చిందో కాని చిన్న కుక్కపిల్ల వచ్చి చేరింది. సాధువు దాన్ని చూసి ముచ్చటపడి పెంచసాగాడు. ఓ రోజు ఆ కుక్కపిల్ల ఆశ్రమం బయటకొచ్చి అడవిలో కొంత దూరం వెళ్ళింది. అలా ఒంటరిగా వెళుతున్న ఆ కుక్కపిల్లను ఓ చిరుతపులి చూసింది. వెంటనే దాన్ని తరమసాగింది. ఆ కుక్కపిల్ల పరుగు పరుగున వచ్చి సాధువు వెనక దాక్కుని తన భయానికి కారణం చెప్పింది. అప్పుడా సాధువు తన శక్తితో దాన్ని చిరుతపులిగా మార్చేశాడు. చిరుతపులిగా మారిన కుక్కపిల్ల మళ్లీ అడవిలోకి వెళ్ళింది. ఈసారి ఓ పెద్ద పులి వెంబడించింది. దాంతో అది మళ్లీ సాధువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించమని అడిగింది. అప్పుడాయన దాన్ని పెద్ద పులిగా మార్చేశాడు. ఆ రూపంతో అడవిలోకి వెళ్లిన పెద్ద పులిని ఓ మదపుటి ఏనుగు అడ్డుకుంది. మళ్లీ మామూలే. సాధువు ఈసారి ఏకంగా దానిని సింహంగా మార్చేశాడు. మృగరాజుగా మారిన కుక్కపిల్ల కుదురుగా ఉండకుండా గర్వంతో అడవిలోని ఇతర జంతువులన్నింటినీ హడలగొట్టింది. చిన్న జీవులను సైతం హింసించడం ప్రారంభించింది. అది వస్తుందంటేనే అన్నీ భయంతో పరుగులు తీసేవి. అంతటితో ఊరుకొని ఆ సింహం తనకు ఈ బలాన్నిచ్చిన సాధువునే చంపేయాలనుకుంది. ఆ విషయాన్ని తన తపశ్శక్తితో తెలుసుకున్న సాధువు దాన్ని మళ్లీ కుక్కపిల్లగా మార్చేశాడు. మరుక్షణమే దానిని ఆశ్రమం నుంచి తరిమేశాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఉపకారికి అపకారం తలపెడితే నష్టం మనకే. నాట్యం చేసిన కోతి. అనగనగా ఒక అడవిలో కోతి ఒకటి ఉంది. అది మహా అల్లరిది.
మిగిలిన కోతుల కంటే తాను చాలా గొప్పదానని అనుకునేది. వాటితో ఎప్పుడూ పొగడించుకుంటూ ఉండేది. తాను వాటన్నింటిలోకి గొప్పది కాబట్టి అప్పుడప్పుడు గుంపుకు దూరంగా వెళుతూ అడవిలో ఒంటరిగా తిరిగేది. అదే అడవిలో చాలా తెలివిగల నక్క ఒకటి ఉన్నది. అది ఆహారం కోసం అన్ని చోట్ల తిరిగేది. ఆ నక్కకు దొరికితే అంతే సంగతులని అది వస్తుంటే మిగిలిన చిన్న చిన్న జంతువులన్నీ తప్పించుకుని తిరిగేవి. దాంతో అది సరైన ఆహారం తిని చాలా రోజులైంది. ఒకసారి ఆహారం కోసం తిరుగుతున్న నక్కకు బాగా పండ్లతో విరబూసిన మామిడి చెట్టు ఒకటి కనిపించింది. ఆ మామిడి పండ్లను చూడగానే దానికి తినాలని కోరిక పుట్టింది. ఈ చెట్టు మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయని అందరూ చెప్పుకోగా విన్నాను. ఇవాళ ఎలాగైనా సరే వీటిని తిని నా ఆకలి తీర్చుకోవాల్సిందే అనుకుంది. కాని అవి అందనంత ఎత్తులో ఉన్నాయి. అయినా ఎగిరెగిరి వాటిని అందుకోవడానికి ప్రయత్నించసాగింది. ఎంత ఎగిరినా అవి అందడమే లేదు. కాని రుచికరమైన పండు ఒక్కటైనా తినాలన్న కోరిక దానికి గట్టిగా పెరిగింది. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నక్క పడుతున్న కష్టాన్ని చూసి చెట్టు మీద కూర్చున్న అల్లరి కోతి పడి పడి నవ్వసాగింది. ఆ కోతిని చూడగానే నక్కకి ఒక ఆలోచన వచ్చింది. నాకు మామిడి పండ్లు దక్కాలంటే ఈ కోతిని పొగడడం ఒకటే మార్గం అనుకుని దానిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించింది. ఓ అందమైన కోతి మిత్రమా, నిన్ను చూడని ఈ కళ్ళెందుకు, నిన్ను పొగడని నోరెందుకు అంటూ ప్రారంభించింది. అసలే పొగడ్తలకు పడిపోయే కోతి నక్క మాటలు వింటూ పొంగిపోయింది. నీ నడకలు చూసి నెమలి నడవడం నేర్చుకోవాలి. నువ్వు నడవడం కన్నా ఆ చెట్టుపైన నాట్యం చేస్తుంటే ఆ అందమే వేరు. నాకు నువ్వు చెట్టుపై నాట్యం చేస్తుంటే చూడాలని ఉంది అని నక్క అనగానే ఆ కోతి మురిసిపోయింది. ఆనందంతో చెట్టు కొమ్మల మీద అటూ ఇటూ గెంతడం మొదలుపెట్టింది. దాంతో బోలెడు మామిడి పండ్లు క్రిందకు పడ్డాయి. నక్క ఆనందానికి హద్దులేవు. ఆ పండ్లన్నీ ఒక బుట్టలో వేసుకుంది. ఓయ్ వంకర కోతి, నీ పిచ్చి చేష్టలు చూడలేక చస్తున్నాం. చిచి, కాస్త ఆపుతావా అంటూ మరో 4 తిట్లు తిట్టి అక్కడి నుండి మామిడి పండ్ల బుట్టతో వేగంగా పరుగు తీసింది నక్క. ఊహించని ఈ చర్యతో అల్లరి కోతి కంగు తిన్నది. ఈ కథలో నీతి ఏమిటంటే పొగడ్తలకు పొంగిపోకూడదు. ఆకాశాన్ని తాకిన జిరాఫీ మెడ. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను, పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది. అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది. అది మహా అల్లరిది. అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది. అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది. ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది. ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటి వైపుగా వెళ్ళింది. అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో. ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది. కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది. కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది. కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురు చూడసాగింది. అదే సమయంలో చడీ చప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ. చివరిగా కొంగ నక్కలు దానిని చూసేశాయి. తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి. మృగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి తొంగి చూడడం, ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది. అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు. దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షిగూడును చూసింది. తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది. పక్షికి తెలియకుండా వాటిని దాచింది. ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ చాలాసేపు పక్షిని ఏడిపించింది. చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది. ఈసారి మేక ఇంటికి వెళ్ళింది. మేక తన బుజ్జి పిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది.
జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది. ఉండబట్టలేక వేగంగా బుజ్జిమేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంతా ముందే చెప్పేసింది జిరాఫీ. తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది. జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది. దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒక చోట బంధించి ఉంచింది. కాని జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా అందరిళ్లలోకి తొంగి చూస్తూనే ఉంది. ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సిందేనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మిగిలిన జంతువులను పిలిచి, జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. మీ రహస్యాలను తెలుసుకుంటోంది, ఇబ్బందులు పెడుతోంది. దానికి కారణం దాని పొడవైన మెడ. అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది. దానికో పరిష్కారం చెబుతాను, వినండి. ఈ పొడిని మీ ఇళ్ల చుట్టూ చల్లుకోండి. అది వచ్చి ఈ పొడి మీద అడుగుపెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది. అది అక్కడ నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పకపకా నవ్వింది సింహం. మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే తొంగి చూసింది. ఆ పొడిపై కాలు వేయడంతో దాని మెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది. దాంతో కంగారు పడిన జిరాఫీ భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది. ఆ తరువాత మరలా ఏ జంతువుల ఇంటిలోకి తొంగి చూడనే లేదు. జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది. కాకి అదృష్టం. ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఒంటరిగా జీవిస్తూ ఉండేది. అది చాలా తెలివైనదే అయినా మిగిలిన జంతువులు పక్షుల్లా కాకుండా నల్లగా ఉండడం వలన ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. అందంగా లేనన్న బాధతో అసలది బయటకు వెళ్లేదే కాదు. ఎప్పుడో ఒక్కోసారి మిగతా కాకులతో కలిసి అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హాయిగా విహరిస్తున్న హంసను చూసిందా కాకి. దాని దగ్గరకు వెళ్లి, తెల్లగా ఎంత అందంగా ఉన్నావు, నీ అంత సంతోషంగా మరే పక్షి ఉండదు. నేను ఉన్నాను, ఎందుకు? చిచి అని తనను తాను తిట్టుకుంది. నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. నేను ఒకే రంగులో ఉంటాను, కానీ ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఆ చిలక ఎంత బాగుంటుందో కదా అంది హంస బాధపడుతూ. ఆ వెంటనే కాకి చెట్టు మీద ఉన్న చిలుక దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది. హంస అన్న మాటలను చెప్పింది. అవును, హంస చెప్పినట్టు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కాని నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులున్నాయి, నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయిగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి నెమలి ఎక్కడా కనిపించలేదు. తెలిసిన వాళ్లను అడిగినా నెమలి జాడైతే దొరకలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకసారి ఆ కాకి ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు జూలో నెమలి కనిపించింది. దాని దగ్గరకు వెళ్లి, పక్షులన్నింటిలో అందమంటే నీదే, అందరికీ నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ మరో 4 మాటలు చెప్పి పొగడతల్లో ముంచెత్తింది. కాకి చెప్పినదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరకు వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది దాదాపుగా కన్నీరు కారుస్తూ. జూలో బందీలుగా ఉన్న రకరకాల జంతువులు, పక్షులను చూసింది. వెంటనే అక్కడి నుండి ఎగిరెళ్లిపోయింది. అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది కాకి. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోకుండా సంతోషంగా జీవించాలి. పొగరుబోతు పొట్టేలు. అనగనగా ఒక ఊళ్ళో
గోపయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. అతని దగ్గర చాలా పొట్టేళ్లు ఉండేవి. వాటిని ఉదయాన్నే అడవికి తోలుకుని వెళ్లి రోజంతా మేపి తిరిగి సాయంత్రానికి ఇంటికి తోలుకుని వచ్చేవాడు. వాటన్నింటికీ సరిపడినంత మేత వేసి యజమాని చాలా బాగా చూసుకునేవాడు. ఆ పొట్టేళ్ల గుంపులో ఉండే ఒక పొట్టేలుకు గర్వం బాగా ఎక్కువ. ఎందుకంటే దానిని చిన్నప్పటి నుండి గోపయ్య ఎంతో ప్రేమగా పెంచాడు. దాంతో తాను మిగతా పొట్టేళ్ల కంటే చాలా గొప్పదాన్నని అది ఎప్పుడూ విర్రవీగేది. ఆ వీధిలో ఎవరు వెళుతున్నా ఇట్టే కోపగించుకుని తన వాడి అయిన కొమ్ములతో వారిని తరిమి తరిమి కుమ్మేది. దాన్ని అందరూ పొగరబోతు పొట్టేలు అనేవారు. ఆ పొగరబోతు పొట్టేలు గురించి గోపయ్యకు ఫిర్యాదు చేసేవారు. పొట్టేలు యజమానికి అదొక తలనొప్పిగా తయారైంది. అతడికి అదంటే ఎంతో ప్రేమ, అందుకని వదులుకోలేడు. కాని వీధిలో వాళ్ళ గొడవ ఎక్కువైంది. అందరితో చర్చించి చివరకు ఒక ఆలోచన చేశాడు. ఆ పొట్టేలు మెడలో గంట కడతాను. అది వస్తుంటే గంట చప్పుడు అవుతుంది కదా, ఎవరైనా సరే దానికి దొరకకుండా పారిపోవచ్చు అన్నాడు. అందుకు అందరూ సరేననడంతో పొగరుబోతు పొట్టేలు మెడలో గంట కట్టాడు గోపయ్య. గంట కట్టడంతో జనం హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అది వస్తుంటే గంట శబ్దం వినిపించేది. దాంతో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండేవాళ్లు. పొట్టేలుకు మాత్రం గంట కట్టాక గర్వం బాగా పెరిగిపోయింది. నేను గొప్పదాన్ని కాబట్టి ఈ యజమాని నా మెడలో గంట కట్టాడు అని అది మిగతా పొట్టేళ్లతో అనేది. ఆ గంటను చూసుకుని తెగ మురిసిపోయేది. దాని వింత వింత చేష్టలను చూసి మిగతా పొట్టేళ్లన్నీ విస్తుపోయేవి. ఓ రోజు పొగరబోతు పొట్టేలుకు బుద్ధి చెప్పాలని వయసులో పెద్దదైన పొట్టేలు ఒకటి, ఈ గంట నీకు అలంకారం అనుకుని గర్వపడుతున్నావు. నువ్వు అహంకారంతో వీధిలో వచ్చేపోయే వారిని కొమ్ములతో కుమ్ముతున్నావని అందరూ జాగ్రత్తగా ఉండడానికే ఈ గంట కట్టారు. అంతే తప్ప ఇందులో మురిసిపోవడానికంటూ ఏమీ లేదు అంటూ నిజాన్ని చెప్పేసింది. ఆ మాటలు విన్న పొగరబోతు పొట్టేలు ఆలోచనలో పడింది. మొదటి నుంచి అన్ని విషయాలు గుర్తు చేసుకుంది. తనతో పెద్ద పొట్టేలు చెప్పిన మాటలు నిజమని తెలుసుకుంది. వెంటనే బుద్ధి తెచ్చుకుంది. ఆ రోజు నుండి అది వీధిలోని ఎవరి జోలికి పోలేదు. అంతేకాకుండా మిగిలిన పొట్టేళ్లతో స్నేహంగా ఉంటూ యజమాని దగ్గర మంచి పేరు తెచ్చుకుంది.